నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అమ్మా న్యూస్ ఛానల్ బ్రోచర్ ను ఆవిష్కరించిన ఆర్టీసీ చైర్మన్ నిజాలను నిర్భయంగా చూపిస్తూ ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించిన గోవర్ధన్ పిట్లం మండలంలో బీజేపీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలాగా అండగా నిలుస్తున్నారు రుద్రూరులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన పోచారం సురేందర్ రెడ్డి జీజీ కళాశాల ప్రాంగణంలో ఏఐపీఎస్సీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత మొండేర గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఫ్రీ హెల్త్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ ఉప సర్పంచ్ పిలుపు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అమ్మా న్యూస్ ఛానల్ బ్రోచర్లను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవిష్కరించారు అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు ప్రజల్లోకి కొత్తగా వచ్చిన అమ్మా న్యూస్ను ఆదరించాలని గోవర్ధన్ తెలిపారు నిజాలను నిర్భయంగా ప్రజలకు చూపిస్తూ మీడియా రంగంలో ముందుకు దూసుకుపోవాలని ఆర్టీసీ చైర్మన్ ఆకాంక్షించారు లాంగ్ షాట్ తీసుకో అమ్మా న్యూస్ ఛానల్ ఏది ఉందో ఇది లోగో నా ద్వారా విడుదల చేయడం జరిగింది ఇది దాదాపు 46 లక్షల ఇళ్లలో వస్తుందని చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం కొత్త న్యూస్ ఛానల్ కాబట్టి తప్పకుండా అందరూ ఆదరించాలని న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్ యజమాన్యానికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా మీరు కూడా నిజమైన వార్తలనే ప్రసారం చేయాలని వార్తలకు విలువ కూడా ఉండాలా వార్త వింటే కూడా ఇది కరెక్ట్ అనుకోవాలి ప్రజలు ఆ విధంగా న్యూస్ ప్లే చేయాలని చెప్పి మరి చాలా చాలా ధన్యవాదాలు నా ద్వారా విడుదల చేసినందుకు మరోసారి న్యూస్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో బీజేపీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు భారత రాజ్యాంగం 73 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా మండలం మాణిక్ బండార్ గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన ఎన్నో వివక్షతలను ఎదుర్కొని ఈ దేశానికి స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బాకూరి ఎంఆర్ఓ శంకర్ అంబేద్కర్ యువజన అధ్యక్షులు బేకరి రవి బీడీసీ చైర్మన్ గుండారం శేఖర్ తలారి రెడ్డి మురళి గ్రామ పెద్దలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ హై బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ హై స్లోగన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్
अमर है बाबा साहेब अंबेडकर अमर है। నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిపించారు. దేశ సమగ్రత కోసం రాజ్యాంగం ఎంతో అవసరమైందని కళాశాల ప్రిన్సిపల్ అరుగుల చిన్నయ్య తెలిపారు. స్వేచ్ఛ సమానత్వం పెంపొందింపజేసి అంటరానితనాన్ని బానిసత్వం నుండి విడుదల చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు మర్చిపోలేనివని ఆయన తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గంగారం ఆధ్వర్యంలో విద్యార్థులచే రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలోని రుద్రూరు కేంద్రంలో టీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం సురేందర్ రెడ్డి 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రుద్రూరు మండలంలో 909 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద డబ్బులు అందజేశామన్నారు. సీఎం కేసీఆర్ ను మేనమామగా ఆడబిడ్డలు భావిస్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు ఎంపీ అక్కపల్లి సుజాత, జెడ్పీటీసీ మరోజీ గంగారు, స్థానిక ఎంఆర్ఓ ముజీబ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షుడు అమ్మదన్న ఎన్టీఆర్ కాకా రాజాల్ కాకా అలౌద్దీన్ షా గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో మన పాలసీల నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇటువంటి కార్యక్రమం పోతారు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చేయగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న మండలం అంటే పరిపాలన సౌలభ్యం దేనికోసం అంటే చిన్న పనులు వచ్చినా మనం వరిని పోయే వాళ్ళం, వరిని ఎంపీసీ కలిసే వాళ్ళం, వరిని ఎంపీటీసీ కలిసే వాళ్ళం. కానీ ఈరోజు ఎప్పుడు అందుబాటులో ఉండే ఇక్కడ ఎంపీసీ కానీ ఎంపీటీసీ కానీ అందరికీ నల్లలు ఉండాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మన పాలసీల నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నిజామాబాద్లోని జీజీ కళాశాల ప్రాంగణంలో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐపీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్ కు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, లయన్స్ క్లబ్ సాహితీ చైర్మన్ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా ఉండేలా ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి ముఖ్యం క్రీడలని, క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, జ్వాల పాల్గొన్నారు. ఉండాలి. మన చేతుల్లో డబ్బులు లేకపోయినా కానీ ఆర్గనైజ్ చేయాలి పిల్లల కోసం అనే తపన కూడా నేర్చుకోవాలి. కరెక్ట్ కదా? అండ్ నెక్స్ట్ క్రికెట్ అనేది ఒక ఫెంటాస్టిక్ గేమ్, ఫేవరెట్ గేమ్ ఫర్ ఇండియన్స్. అవునా? మనము ఒక లీడర్ పేరు చెప్పి వాళ్ళు తెలుసో లేదో అని అడిగితే పర్ఫెక్ట్ ఆన్సర్ మీ అందరి నుంచి రాదు. కొందరు చెప్తారు, కొందరు చెప్తారు. సో 50-50 ఛాన్స్.
బట్ ఇండియన్ టీమ్ కెప్టెన్ ఎవరంటే పర్ఫెక్ట్ చెప్తున్నారా లేదా అందరూ? అండ్ కోహ్లీ పేరు క్రికెటర్స్ అంటే అంత మనం అందరం ఒక డెమి గాడ్స్ లాగా చూస్తాం అనమాట. నెక్స్ట్ గాడ్స్, గాడ్ ఎలాగో క్రికెటర్స్ అలాగా. ఇండియాలో ఓన్లీ 2 గాడ్స్ ఉంటారు. నిజామాబాద్ జిల్లా మొండేర గ్రామ పంచాయతీ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 30 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు, 5గురిని కంటి రోగులుగా గుర్తించి ఆపరేషన్ కోసం నిజామాబాద్ తరలించినట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో ఉచిత వైద్య కంటి శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సర్పంచ్ మచ్చర్ల రాజారెడ్డి సూచించారు. లయన్స్ క్లబ్ సేవలు ఎన్నటికీ మరవలేనివని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సామ నరసయ్య, లయన్స్ క్లబ్ డాక్టర్, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మచ్చల రాజిరెడ్డి. నేను మెండోరా గ్రామ ఉప సర్పంచ్ని. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మా మెండోరా గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో దాదాపు 30 నుంచి 40 మంది పేషెంట్ చూపించుకోవడానికి రాగా, అందులో నుండి ఒక 5గురికి చూపించుకోవడం రాగా టెస్టులు చేసి ఒక 5గురికి మోతిబిందు ఆపరేషన్ కోసం నిజామాబాద్కు పంపడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇంకెవరైనా ఉన్నా కానీ వాడుకొని ఉచితంగా ఈ సర్జరీ కానీ ఇంకా మందులు కానీ ఏదైనా తీసుకొని మీ కంటి చూపు మెరుగుపరచుకోగలరని నా యొక్క విన్నపం. నమస్కారం, నా పేరు మచ్చల రాజిరెడ్డి. నేను మెండోరా గ్రామ ఉప సర్పంచ్ని. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ప్రజ్ఞ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రజలకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ రోనా వంశీ, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. Armur Nizamabad. This program we are conducting, many programs we are conducting this year actually regarding to give awareness among the public regarding traffic rules should be followed actually. So many are not wearing the helmets while mobile talking, they are moving the vehicles, and you can see drink and drive is also going on, and many accidents are appearing day by day. So we need to stop this. So regarding that we have conducted a program. That's it. Thank you. Good. Armur Nizamabad. This program we are conducting, many programs we are conducting this year actually regarding to give. కామారెడ్డి జిల్లా దొమ్మకొండలో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడిన అక్రమ మద్యం నాటుసారాను ఎక్సైజ్ కార్యాలయం ముందు అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా కాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సిఐ షకీర్ అహ్మద్, ఎస్ఐ మమత, ఎక్సైజ్ సిఐ పోతారెడ్డి పాల్గొన్నారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్లోని పెమేరా ఆడి ప్రాంతంలో సిఆర్పీఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్ జవాన్లు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ భాష తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటవూరు గ్రామ సమీపంలో ఏనుగుల సంచారంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓ చెరువు వద్ద గజరాజు తచ్చాడుతూ కనిపించడంతో భయాందోళనకు గురైన కొందరు వ్యక్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఏనుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని కవ్వించే ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. క్షణం ఏమరపాటుతో ఉన్నా తొక్కి చంపేస్తున్నాయని అధికారులు వాపోతున్నారు. గతంలో కూడా ఏనుగుల దాడిలో పలువురు మృతి చెందిన విషయం తెలిసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి మైనింగ్ జోన్ల పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం చోటు చేసుకుంది. మైనింగ్ జోన్ వద్దంటూ డిమాండ్ చేస్తూ కుర్చీలను గాల్లోకి విసిరేసి జేసీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు, రాజకీయ నాయకులు నినాదాలు చేశారు. నాయకులను అడ్డుకోవడంతో పోలీసులకు, రాజకీయ నాయకులకు తోపులాట చోటు చేసుకుంది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాకుండా జే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి వెంకట నరసయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. యాచారం మండలంలో యాచారం గ్రామ సరిహద్దు, అదేవిధంగా మొండిగౌరెల్లి గ్రామ సరిహద్దు 146 సర్వే నెంబర్లో మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు నిన్నటి నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. నిన్న కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా మేము ఇక్కడ ఉన్నటువంటి టెంట్లు వేసి అన్ని కూడా తీసేయడం జరిగింది. టెంట్లు, కుర్చీలు అన్ని తీపి పంపించేసాం. మళ్ళీ తెల్లారుజామున అధికారులు ఎక్కువ ఉత్సాహంతో మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు మళ్ళీ టెంట్ వేసి ప్రజాసేకరణ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది 146 సర్వే నెంబర్లో. ఇక్కడైతే మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు, మేము దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, మండలంలో అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాం. ఇక్కడ మీరు దయచేసి అధికారులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఇక్కడ క్రషర్ యజమాని ఒకటే చెప్తా ఉన్నాడు, 2006లో మాకు నోటీస్ పడ్డది, ఆ రోజు అప్లై చేసుకున్నామని. అప్పుడున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. యాచార మండలం మహబూబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా స్థాయి వైద్య విజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై వివిధ నమూనాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ ప్రదర్శనలో 500 మంది విద్యార్థులు 250 రకాల నమూనాలు తయారు చేసి ప్రదర్శించి వాటి పనితీరును వీక్షకులకు వివరించాలని తెలిపారు. విద్యార్థుల్లో సైన్సు, గణితం, పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు
మహబూబాబాద్ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్ అన్నది నిన్న గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. 239 ఎగ్జిబిట్స్ తోటి దాదాపు 500 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొంచుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలకు సంబంధించిన చాలామంది ఉత్సాహవంతమైన విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారు. జిల్లా ట్రైన్ అవసరం లేదు. సైబర్ నేరాలకు అడ్డగా మారుతున్న వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ సరదాగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో చాట్ చేయడం అనుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నామంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతూ వినియోగదారుల జోబులను లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరాలకు అడ్డగా మారుతున్న వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ సరదాగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో చాట్ చేయడం అనుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అకౌంట్ హ్యాక్ అవ్వడం సైబర్ నేరాలకు అడ్డగా మారుతున్న వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ సరదాగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో చాట్ చేయడం అనుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నామంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతూ వినియోగదారుల జోబులు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియాలో తెలిసిన వారే కదా అని చాటింగ్ మొదలు పెడితే ఇక అంతే సంగతులు. చిన్నగా మాట కలిపి చిత్రంగా మన నుండి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. మరికొందరు వాట్సాప్ నెంబర్లు సెండ్ చేయమంటూ ఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం ఏమనపాటుగా ఉన్నా మన జేబు ఖాళీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా కొందరైతే క్యాషినో పేరుతో యాప్లో ఇన్వెస్ట్ చేయమంటూ వీటికి సంబంధించి తమ మెయిల్ ఐడిని వారు చెప్పినట్లుగా మార్చుకోవాలి అంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే ఒకవైపు ఫేక్ అకౌంట్ చేస్తూ తెలిసిన వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ సమస్యల్లో ఉన్నామంటూ కొందరు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లను సెండ్ చేస్తూ తమకు అర్జెంటుగా డబ్బు పంపాలి అని మెసేజ్లు చేస్తున్నారు. మరికొందరు అందమైన ఆడపిల్లల ఫోటోలతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ వీడియో కాల్స్ మాట్లాడాలంటూ టెంప్ట్ చేస్తూ కాల్ ఆనర్స్ చేసిన తర్వాత న్యూడ్ వీడియో కాల్ని రికార్డ్ చేస్తూ బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు. ఈ న్యూడ్ వీడియో కాల్కు సంబంధించి ఏమాత్రం భయపడినా సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ మీ కాల్ రికార్డు అయిందంటూ మీ పైన కేసు నమోదు చేస్తున్నామంటూ కొందరు ఫేక్ కాల్స్ చేస్తూ ఫేస్బుక్ వినియోగదారులను భయపెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జోబుకు చిల్లుపడడం ఖాయం. ఇలాంటి వారిని అరికట్టేందుకు ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ వినియోగదారుల జాగ్రత్తల వల్ల కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటున్నాయంటారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి కేటుగాళ్ల నుండి తప్పించుకోవాలి అంటే కొన్ని పద్ధతులను పాటించాలి అని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెబుతున్నారు. సైబర్ క్రైమ్ ఏసీబీ కేవీఎం ప్రసాద్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో మేము మీకు తెలిసిన వారిమంటూ తెలిసిన వారి అకౌంట్లని హ్యాక్ చేస్తూ మేము సమస్యల్లో ఉన్నాము అంటూ ఈ వస్తువు కొంటే ఇంత లాభం అంటూ సైబర్ క్రైమ్ నేరాలకు అడ్డాగా మారుతోంది సోషల్ మీడియా. అయితే ఈ నేరాలన్నిటికీ గల కారణం ఏంటి? అసలు హ్యాకర్లు ఈ అకౌంట్స్ని ఎలా హ్యాక్ చేస్తున్నారు? తెలిసిన వారు అయినప్పటికీ కూడా ఎలా మెసేజ్లు చేయగలుగుతున్నారు? వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి ఈరోజు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ హ్యాకింగ్స్ ఎలా జరుగుతున్నాయి? అంత ధైర్యంగా తెలిసిన వారికి ఎలా మెసేజ్ చేయగలుగుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఇవి హ్యాకింగ్ కావు. ఫేస్బుక్లో ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొఫైల్ ఉంటే ఆ ప్రొఫైల్లో ఉన్న ఫోటో తీసుకొని సేమ్ అదే పేరుతో వీళ్ళు ఇంకొక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఈ ఒరిజినల్ ప్రొఫైల్లో ఎవరైతే ఫ్రెండ్ లిస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ మళ్ళీ రిక్వెస్ట్ పంపుతారు. ఆ రిక్వెస్ట్లు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మన ఫ్రెండ్ ఏదో మళ్ళీ పంపించినట్టున్నాడు అని చెప్పి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాటింగ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఇట్లా ఐఆమ్ ఇన్ ట్రబుల్, హెల్త్ ప్రాబ్లమ్, ఐఎమ్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్లీజ్ అర్జెంట్లీ సెండ్ 20,000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే అని చెప్పి ఒక నంబర్ ఇస్తారు. ఇలా ఏంటంటే ఒక 100 మంది మెసేజ్లు పెడితే ఎవరో ఒకళ్ళు ఇద్దరు అయ్యో మన ఫ్రెండ్ ట్రబుల్లో ఉన్నాడంట అని చెప్పి, అంటే కొంతమంది ఓవర్ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వెనక ముందు చూసుకోకుండా ఏం ఆలోచించకుండా వెరిఫై చేసుకోకుండా డబ్బులు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకనే ఒక 100 మందికో 200 మందికో ఇట్లా చాట్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు డబ్బులు వేస్తారు. కాబట్టి అట్లా
చాట్ చేసి డబ్బులు వేయించుకుంటున్నారు. అంతేగాని హ్యాకింగ్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఈ సోషల్ మీడియాలో హ్యాకింగ్ అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. ఎవరైనా సరే లింకులు పంపించి ఆ లింకుల ద్వారా హ్యాక్ చేయటం, లేదంటే ఇప్పుడు రీసెంట్గా ఈ ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నారంటే ముందు ఫాలో రిక్వెస్ట్ పెడతారు. ఫాలో రిక్వెస్ట్ కనుక యాక్సెప్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేసి ఫస్ట్ మీకు చాలా లాభాలు వస్తాయి అన్నట్లుగా లూర్ చేసి మేము చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే మీకు ఇప్పుడే లాభాలు వచ్చేస్తాయి అని చెప్పి మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే మీరు మెయిల్ ఐడిని మార్చాలి. మీ ఇన్స్టాగ్రామ్లో రిజిస్టర్ అయిన మెయిల్ ఐడిని ఈ మెయిల్ ఐడికి మా కంపెనీ మెయిల్ ఐడికి మార్చండి, అప్పుడు మేము మీకు బిజినెస్ ప్రమోట్ చేసి మీకు లాభాలు ఇస్తామని చెప్తారు. ఎప్పుడైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న మెయిల్ ఐడిని కనుక మారుస్తామో వాళ్ళు చెప్పినట్లుగా అది వాళ్ళ మెయిల్ ఐడి, దాని పాస్వర్డ్ యూజర్ నేమ్లు దాని పాస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మార్చిన వెంటనే వాళ్ళు రీసెట్ పాస్వర్డ్ కొడతారు. రీసెట్ పాస్వర్డ్ కొడితే దానికి ఒక ఓటీపీ వారు ఆ ఓటీపీ మెయిల్కి వెళ్తుంది. ఆ మెయిల్ వాళ్ళ మెయిల్ మార్చాం కాబట్టి వాళ్ళ మెయిల్కి వెళ్తుంది. వాళ్ళు అది చూసుకొని పాస్వర్డ్ చేంజ్ చేసేస్తారు. అప్పుడు ఒరిజినల్ అకౌంట్ ఎవరైతే ఉందో వాళ్ళకి యాక్సెస్ పోతుంది, ఫ్రాడస్టర్ చేతిలోకి అకౌంట్ వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఆ అకౌంట్ను ఉపయోగించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కమ్యూనికేట్ చేయటం, డబ్బులు అడగటం, ఇంకా వివిధ రకాలైన నేరాలు చేయడానికి పాల్పడతారనమాట. సార్, ఇట్లాగే ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మీకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే వాట్సాప్లో కొత్త ఫ్యూచర్ డబ్బులు యాడ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుండి మనీ పంపొచ్చు అని ఏదైతే జరిగిందో అప్పటి నుండి మీ వాట్సాప్ నెంబర్ మాకు సెండ్ చేయండి, నీ వాట్సాప్ నెంబర్ మాకు మిస్ అయ్యింది అని కూడా అంటున్నారు. దీనివల్ల ఎలాంటి లాభం ఉండొచ్చు హ్యాకర్స్ కావచ్చు, మనకు ఎలాంటి నష్టం ఉండొచ్చు సార్? కేవలం వాట్సాప్ నంబర్ షేర్ చేయడం వల్ల ఏమి లాభం ఉండదు. వాట్సాప్లో ఏంటంటే మన నంబరు వేరే రిజిస్టర్ చేసుకుంటేనే ప్రాబ్లం. కాబట్టి అది రిజిస్టర్ చేసుకోవాలి అంటే మన నంబర్ని అవతల వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనకు వస్తుంది, ఎందుకంటే ఫోన్ నంబర్ మన దగ్గర ఉంది కాబట్టి. మనం అది చూసుకోకుండా అవతల వ్యక్తికి క్రిమినల్కి చెప్పేసినామంటే మన వాట్సాప్ అతని చేతిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇట్లా మన ప్రమేయం లేకుండా హ్యాక్ చేయడం అనేది అసాధ్యం. మనం ఓటీపీ చెప్పటమో, లేకపోతే మన యాక్సెస్ వాళ్ళకి ఇవ్వటమో, లేకపోతే దాని యొక్క పాస్వర్డ్స్ చెప్పేయటమో, ఇటువంటివి చెయ్యకపోతే వాళ్ళుగా ఒక సోషల్ మీడియా అకౌంట్ని హ్యాక్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. మన వాళ్ళు ఏంటంటే తెలియక ఇట్లా లాభాలు వస్తాయి, మా కంపెనీ ట్రేడింగ్ చేస్తాము, మీకు చాలా లాభాలు ఇప్పిస్తాము, అది ఇదని మాటలు చెప్తే అది నమ్మేసేసి వాళ్ళ కంపెనీ మెయిల్ ఐడిని చేంజ్ చేసేస్తారు. వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడిని ఇన్స్టాగ్రామ్ మన అకౌంట్లో చేంజ్ చేస్తారు. ఆ చేంజ్ చేయడం అనేది చాలా డేంజర్. అట్లాగే ఈ ఓటీపీలు వస్తే వాట్సాప్లో అంటే టెక్స్ట్ అంతా చదువుకోకుండా చెప్పేస్తున్నారు. టెక్స్ట్ అంతా చదివితే ఏంటంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది ఈ ఓటీపీ అనేది నీకు రిజిస్ట్రేషన్, నీ వాట్సాప్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఓటీపీ, ఇది చెప్తే కనుక నువ్వు డౌన్లోడ్ చేసుకున్న డివైస్లో ఇది యాక్టివేట్ అవుతుంది అని వస్తుంది. ఇప్పుడు అది యాక్టివేట్ అయిన తర్వాత క్రిమినల్ ఏం చేస్తున్నాడంటే దాన్ని 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేస్తున్నాడు. ఆ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవడం వల్ల అంటే ఒరిజినల్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి పొందడం అనేది సాధ్యపడడం లేదు. కాబట్టి క్రిమినల్ చేతికి ఒకసారి వెళ్ళిందంటే దాన్ని మనం గెయిన్ చేయడం చాలా కష్టం. మళ్ళీ వాట్సాప్కి లేదా ఇన్స్టాగ్రామ్ ఆ సోషల్ మీడియా మేనేజ్మెంట్స్కి కరస్పాండెన్స్ చేసి ఇప్పించాల్సి వస్తుంది. చాలా వరకు ఇస్తున్నారు, కొన్నిట్లో వాళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లా ఈ వాట్సాప్ ఓటీపీలు కానీ, అదే ప్రొఫైల్స్ మన పాస్వర్డ్స్ కానీ, అట్లాగే మన ప్రొఫైల్లో ఉన్న మెయిల్ ఐడిని, కనెక్టెడ్ మెయిల్ ఐడిని చేంజ్ చేయటం, ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటివి చేస్తే కనుక మన అకౌంట్స్ హ్యాక్ అయిపోయి మన అకౌంట్స్ని క్రైమ్కి మిస్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హ్యాక్ చేసిన తర్వాత దాంట్లో ఒక పోస్ట్ పెడుతున్నారు, నేను నిన్న 50,000 పెడితే నాకు ఈ క్రిప్టో ట్రేడింగ్లో 4 లక్షల లాభం వచ్చినాయి, మీరందరూ కూడా ఇందులో క్రిప్టో ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందండి అని పెడతారు. పెట్టి ఒక లింక్ ఇస్తారు ఫర్ డీటెయిల్స్ అని. ఆ లింక్ కొడితే అది క్రిమినల్కి పోతుంది. క్రిమినల్ లేడీస్, జెంట్స్కి అన్నోన్ లేడీస్, స్ట్రేంజర్స్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. వాళ్ళ ప్రొఫైల్ ఏంటంటే పిక్స్, చాలా అందమైన పిక్స్ పెడతారు. ఆ పిక్ నుంచి రిక్వెస్ట్ రాగానే అబ్బాయిలు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేసి మెసెంజర్లో వాట్సాప్ నంబర్ తీసుకుంటున్నారు. ఈ వాట్సాప్ నంబర్ తీసుకున్న తర్వాత
వాట్సాప్లో కొంత చాట్ చేసి తర్వాత నూడ్ వీడియో కాల్ చేస్తాం. అది ఒప్పుకుంటే కనుక వీడియో కాల్సి ఒక నూడు వీడియో కాల్ చేయటం, ఒక గర్ల్ వచ్చి నూడుగా కనపడడం, తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉంటారో అతన్ని కూడా టెంప్ట్ చేసి వీళ్ళ చేత కూడా అండ్రెస్ చేయించి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి ఇది సోషల్ మీడియాలో పెడతామంటాం. తర్వాత సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా, లేదు నోయిడా కమిషనర్ మాట్లాడుతున్నా అంటూ ఫోన్లు చేసి బెదిరించడం. నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇక లేడీకి నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించేసినావంట, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందా మా దగ్గర, నువ్వు 2 లక్షలు కట్టకపోతే నిన్ను అరెస్ట్ చేసేస్తాం, అది దీన్ని బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి రెమెడీ ఏంటంటే ఫేస్బుక్లో హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అంటే అదే క్రిమినల్ కూడా కనబడుతుంది. క్రిమినల్ ఉన్నమందికి ఈ వీడియో పెడతాను బెదిరిస్తాడు. వాటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉంటూ ఎవరైతే మనకు తెలిసిన వారు ఉన్నారో వారిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ప్రొఫైల్ని ఎప్పుడు కూడా కేవలం లాక్లోనే పెట్టుకోవడం చాలా ఉచితం అని చెప్పేసి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. గత కొంతకాలంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి యువత ఎక్కువగా సైబర్ నేరగాల వలలో పడుతున్నారని ఒక సర్వే ద్వారా తెలిసింది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కొన్ని కళాశాలలకు వెళ్లి యువతకు సైబర్ క్రైమ్కి సంబంధించిన అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ సైబర్ నేరగాల ఆట కట్టించే ప్రయత్నం చేస్తూ సైబర్ నేరాల బారిన పడకుండా యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు సైబర్ క్రైమ్ ఎస్ఐ మాటల్లో విందాం. మేడం, మనకు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా జాయింట్ సిపి గారు, మా ఏసీపీ గారు ఈ సైబర్ క్రైమ్స్ తగ్గడానికి 7 యాప్స్ ఒకటి ఇంపార్టెంట్ అని గుర్తించి కాలేజెస్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ చెప్పడం. అంటే ఏ రకమైన కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి, ఆ రిపోర్ట్ అయిన కేసులో స్టూడెంట్స్ వేటికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారో తెలుసుకొని వారికి వాటి గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం వల్ల సైబర్ అఫెన్స్ కొంచెం తగ్గుతాయి ఒకటి. ఇంకోటి ఏంటంటే కాలేజ్లో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ స్టూడెంట్స్ ఇంటర్న్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి పంపడం వల్ల ఎక్కువ మందికి మెసేజ్ వెళ్తుంది. దానివల్ల సైబర్ క్రైమ్స్ తగ్గించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ వింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కానీ అలాగే కాలేజీల్లో సెమినార్స్ ఇవ్వడం వల్ల ఈ సైబర్ క్రైమ్స్ తగ్గించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. చాలా బాగుంది మేడం. మనం కాలేజీలో సెషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు ఒక 1 అవర్ టైం ఇస్తున్నారు. సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకు ప్రిన్సిపల్కి కానీ వాళ్ళ మేనేజ్మెంట్కి ఒకటే అడుగుతున్నాం, సెషన్లో మీరు ఉండండి అని చెప్తున్నాం. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సెషన్ 1 అవర్ సెషన్ కాస్త 2.5 అవర్స్ కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ వేలో చెప్తున్నాం. ప్రాక్టికల్ కేసెస్ చెప్పడం వల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటున్నారు. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం వల్ల ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ప్రతిరోజు ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళ కాలేజీలో కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అంటే కొత్త విషయాలు సార్, బయట ఎక్కడ తెలియని విషయాలు మీ వాళ్ళకి తెలిసే అని చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సొసైటీ కూడా వెళ్తా ఉంది మెసేజ్. సో మీకు ఇప్పటి వరకు ఇట్లాంటి సమస్యలకు మేము బాగా సఫర్ అయ్యాం సార్, మీ వల్ల ఇప్పుడు మాకు మంచి లాభం అయితే కలిగింది అని చెప్పండి. అంటే మెయిన్ అంటే మనకు ఈ సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబ్లో దాంట్లో రిప్లేస్ కూడా వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్ సంబంధించి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ ఏంటంటే హనీ ట్రాప్ సంబంధించి మనం ఎంతసేపు హనీ ట్రాప్ జరుగుతుంది ఇట్లా మోసపోతున్నారని చెప్పడంతో పాటు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి కొన్ని టిప్స్ చెప్పాం. ఆ టిప్స్ వల్ల చాలా యూజ్ ఉందని చెప్తున్నారు. సింపుల్గా ఏంటంటే మనకు వీడియో కాల్స్ వస్తున్నప్పుడు హనీ ట్రాప్లో జరిగేది కేవలం వీడియో కాల్ వల్లనే. మన స్క్రీన్ రికార్డ్ అయినప్పుడు, మన ఫేస్ రికార్డ్ అయినప్పుడే వాళ్ళు ఎక్కువ మంది ఇరుక్కుపోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే మీకు ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే ఫోన్ అటెండ్ చేసే ముందు ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి కాల్ అటెండ్ చేయండి. మీ ఫేస్ రికార్డ్ కానప్పుడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఒక 2 సెకండ్స్ సరిపోద్ది. ఒకవేళ మీ క్లోజ్ ఫ్రెండ్ మీ వాళ్ళనుకుంటే ఫింగర్ తీసి క్యాజువల్గా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నిజంగానే అటు నుంచి ఒక న్యూడ్ కాల్ ఉంది, అన్నోన్ అబ్సీన్ కంటెంట్ ఉంది అన్నప్పుడు ఇమీడియట్లీ ఫోన్ కట్ చేస్తే ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది. చెప్తున్నారు ఏంటంటే నువ్వు ఫస్ట్ వేలు తీయి అని చెప్పేసి తీసేసిన తర్వాతనైతే లేదు మేడం, యాక్చువల్లీ ఏంటంటే మనము విక్టిమ్కి ముందు ఒక ఐడియా వస్తుంది. ఆ అన్నోన్ నెంబర్ని చూసినప్పుడు ముందు వీడియో కాల్ అటెండ్ చేయకూడదు. అటెండ్ చేసినా కూడా మీరు ఫింగర్ క్లోజ్ చేసి చేస్తే అతను ఎవరో తెలుస్తుంది. అటు నుంచి కంప్లీట్గా న్యూడ్ మనం ఫోన్ కట్ చేస్తాం. సింపుల్. అంటే ఒక స్టేజ్ వరకు ఈ హనీ ట్రాప్ని ఆపడానికి ఇది ఒక మంచి టిప్ అని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే హనీ ట్రాప్ అనేది కామన్గా జరుగుతుంది ఎక్కువ మందికి. ఏ విక్టిమ్ అని ఏమంటుంటే నాకే ఫస్ట్ టైం జరిగింది అనుకుంటే అతను బయట చెప్పడానికి భయపడుతున్నాడు. పోలీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి భయపట్టిస్తున్నారు. దీనికి ఏంటంటే వాడు ఫస్ట్ చెప్పేది ఏంది, మీ వీడియోను సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తా అని చెప్తాడు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెడతారు. వాడికంటే ముందు మీరే మీ ఫేస్బుక్ అకౌంట్లో ఈరోజు నాకు అన్నోన్ కాల్ వచ్చింది, ఇట్లా నన్ను ఎవడో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుండ్రు, సో ఈ వీడియో ఎవరికైనా వచ్చినా రెస్పాండ్ కాకండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఒక కామెంట్, ఒక స్టేటస్ పెడితే సొసైటీకి మెసేజ్ వెళ్తుంది. మీరు భయపడట్లేదు అన్నప్పుడు సైబర్ అఫెండర్ సింపుల్గా మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీల గురించి కానీ, మెయిల్ ఐడీలు మార్చుకోమంటూ కానీ, లేదా కొత్త అకౌంట్లో నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కానీ ఆ అకౌంట్లు సరిగా ఉన్నాయో లేవో వారు మనకు తెలిసిన వారా లేదా అనే విషయం గమనించి ముందుకు సాగడం మంచిదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
సైబర్ నేరాలకు అడ్డగా మారుతున్న